డబ్బులు ఇవ్వడానికి, డబ్బులు ఇస్తే ఆగిపోతాడంట. డబ్బులు అయితే చెప్తే చేస్తూనే ఉంటుంది కొడుక. కానీ నువ్వు ఎలాగో చనిపోతున్నావు కాబట్టి నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే చాలా బాగా చెప్పారని అది అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. నిందలు వేస్తూ, నిందలు మోస్తూ, అవమానాలు పడుతూ, ఒకరిపై ఒకరు ద్వేషాలు పెంచుకుంటూ 3 లక్షలు అడిగాడని 17 సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్టోరీని సాక్ష్యంగా బయటకు తీసుకొస్తూ మరి ఒకరికొకరు విరోధంగా మాట్లాడుకుంటూ న్యూస్ ఛానల్లో ఈ విషయాలన్నీ కూడా క్రైస్తవులుగా ఉండి ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఎస్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. మిస్సాల గురప్ప అలియాస్ క్రిస్టుదాస్ గారు, అలాగే సహోదరులు నీల్ రాజు గారు. సో వీరిద్దరి మధ్యలో గడిచినటువంటి దినాల్లో ఏం జరిగిందో తెలియదు, కానీ ఈ రోజుల్లో ఈ సమయంలో ఎక్కడ ఏ టీవీ ఛానల్ మరి నీల్ రాజు గారు నన్ను 3 లక్షలు అడిగాడని చెప్పి గురప్ప గారు చెబుతున్నారు. మా ఇంటికి రావా, మీ ఏదైనా తప్పుంటే మాతో షేర్ చేసుకో, ఫెలోషిప్లో కూర్చోబెట్టు, మా తప్పైతే నీ కాళ్ళు కడిగి నీకు 50,000 ఇస్తామని చెప్పి 3 సంవత్సరాలు అయిందని కూడా వారు సాక్ష్యం చెబుతున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఎంతవరకు నిజాలు? కాబట్టి ఈ సమయంలో ఈ వీడియోకి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. సో అందరు బాగున్నారా? ఈ సమయంలో మరి ఎలాంటి నిందలు, నిజమైన నిందలేనా? ఇలాగ మాట్లాడుకోవటం వల్ల ఎవరికి లాభం? ఈ మాటల వల్ల ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ముందుగా ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా వారు సాక్ష్యం చెబుతున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి సాక్ష్యం గురించి ఒకసారి విందాం. ఈ టీవీ ఛానల్లో చెబుతున్నాడు, ఒకసారి సుమన్ టీవీలో. నువ్వు ఎలాగో చనిపోతున్నావు కాబట్టి నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే నువ్వు పుట్టక ముందు మీ అమ్మ ఒక దేవుడు, మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడు నమ్ముకుంది. ఆయన ఎవరో మాకు తెలియదు. అయితే మన కులాచార ప్రకారంగా పరాయి దేవుడు నమ్ముకున్నా, ఇంకోళ్ళు నమ్ముకున్నా ఏదైనా చేస్తే చంపేస్తారు. అసలు మీ నా విషయం అనేది నా శరీరంలో ఇంకా ఎక్కువైపోయి ఆ రోగం బాగా ఎక్కువై చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసాను. ఇక రోగం ఎక్కువైపోయింది, ఈ గుండెకి పట్టేసింది. అప్పుడు నా శరీరం మన వస్త్రాలు ఉతికితే పిండితే ఎలా ఉంటుంది అలాగే నా శరీరం ఎవరో గట్టిగా నలిపేసినట్లు ఆ బాధ తట్టుకోలేక నా నరాలు తెగిపోయినట్లుగా, నా ఎముకలు ఇరిగిపోయినట్లుగా, ఎవరో చేతులు తీసుకొచ్చి నా ఎదల మీద పెట్టి నలిపేసినట్టుగా ఉండేది. ఆ బాధ తట్టుకోలేక మా నాన్న దగ్గర ఏడిశాను. నన్ను చంపేసి నేను బతకలేను అన్నప్పుడు అప్పుడు నా తండ్రికి అర్థమయ్యే, కొడుక నువ్వు బాధపడబాకు, నిన్ను నేను కాపాడుకుంటాను అడవిలో మందుల ద్వారా అని చెప్పి అడవిలో మందులు మా నాన్న కొద్దిగా మంత్రాలు చేసేవాడు. ఆ మంత్రాలు, ఆ మందులు నా మీద ప్రయోగం చేశాడు. వాటి ఏజ్ లో మీరు చెప్పేది ఇదంతా జరుగుతుంది? అప్పుడు నా వయసు 17-18 మధ్యలో అమ్మ. ఓకే, 17 పుట్టిన కాడ నుంచి 17-18 సంవత్సరాల మధ్యలో జరుగుతున్న సంఘటనలు. అప్పుడు అలాగ జరుగుతున్నప్పుడు అప్పుడు మా నాన్న అడవిలో మందులు కొన్ని మంత్రాలు నా మీద ప్రయోగం చేశాడు. అయినా ఆ రోగాలు తగ్గలేదు. ఈ నాటు మందులకి ఐరన్ తగ్గలేదు. మా నాన్నకి తెలిసినటువంటి తెలంగాణలో ఒక మంచి రాజకీయ నాయకుడు ఉన్నాడు. అప్పుడు ఆయన ద్వారా మా నాన్నని తీసుకొని మరి హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ కంటూ తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు మా నాన్న నాకు చెప్పాడన్నమాట. వాళ్ళు ఏం చెప్పారంటే నిలువెల్ల పామిస్ నిండిపోయాడు అబ్బాయి, బతకడు, చచ్చిపోతాడని చెప్పారు. అప్పుడు మా అన్న నన్ను తీసుకొని మా ఇంటికి వచ్చి ఏడిచాడు, కొడుగా నిన్ను పామిషంతో పెంచిన కారణం మన అడవిలో ఉన్న ఆడవాళ్ళని కాపాడాలి, నిన్ను బట్టి ఆడవాళ్ళు బతికారు, కానీ నువ్వు చచ్చిపోతున్నావు, నాకు చాలా బాధగా ఉంది కొడుక. కానీ నువ్వు ఎలాగో చనిపోతున్నావు కాబట్టి నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే నువ్వు రైట్, చూసారు కదా ఇలా జరిగింది, ఇలా చనిపోవాలనుకున్నాను, ఉస్మానియా హాస్పిటల్కి కూడా వెళ్ళాను నేను, అక్కడ నన్ను బాగు చేయాలనుకున్నారు, బాగు కాలేదు అండి, తర్వాత ఇలా జరిగింది అంటూ చెబుతున్నాడు. ఓకే, ఇదంతా ప్రాపర్గా మనకు తెలిసినటువంటి విషయాలు. అయితే దేని ప్రజలారా, ఈ మధ్యకాలంలో ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఇద్దరు వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ఎవరు అంటే నీల్ రాజు గారు, ఆ తర్వాత పాస్టర్ స్టీవెన్ గారు కూడా ఒక వీడియోస్ పెట్టారు. అసలు ఆ వీడియోలో ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఒక 17 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, ఎట్లా ఆమెనే చెప్పిందా మీకు ఏంది?
నేను అప్పుడు ఢిల్లీలో బైబిల్ కాలేజ్ చేసేవాడు. ఢిల్లీ నుంచి వస్తుంటే ఆ పిల్ల కూడా ఎక్కింది అనమాట ట్రైన్. ఏపీ ఎక్కితే వికలాంగురాలు. నేను అంటే నాకంటే ముందే కూర్చుంది సీట్లో పక్కకు. సువార్త చెప్పి పని చేస్తారు. ఆమె కూడా ప్రభువును అంగీకరించింది ట్రైన్ లోనే. మేము ఇట్లా మీటింగ్స్ పెడుతున్నాము, ఈసారి విశాల గురువప్ప అని వాళ్ళని పిలిపిస్తున్నాము, స్పిరిచువల్ నాయకులు. మీటింగ్స్ 3-4 రోజులు ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి, రావాలని చెప్పా. సరే అన్నా, తప్పకుండా వస్తాను. ఆమె ట్రైన్ లోనే పరిచయం మీకు? అంతే, ట్రైన్ లోనే పరిచయం. అబ్బాబ్బాబ్బా, సువార్త ప్రకటించారు, మీటింగ్ కి ఇన్వైట్ చేసిర్రు. అప్పుడు మీరు మీటింగ్ కి మీసాల గురువప్పని స్పీకర్ గా పిలిచిర్రు అన్నట్టు. 3 రోజుల మీటింగ్ వానితోనేనా? 3 రోజులు వానితోటే. ఆ పాప వచ్చింది, ఈవినింగ్ స్టార్ట్ అయితే వచ్చింది. వచ్చాను బ్రదర్, ఇక్కడ రైల్వే బస్ స్టేషన్ లో దిగాను. తొర్రూరు దగ్గర కొడకండ్ల అనే ఊరు ఉంటుంది. కొడకండ్ల దిగి ఇక్కడ దిగాను బస్ స్టాండ్ లో. అడిగేసరికి నేను తీసుకున్న వాళ్ళకి పోయేసరికి డబ్బుల కింద 2 కర్రలు ఉన్నాయి. షాక్ అయిపోయాను అనమాట. ఏంటి నువ్వు ఇంత తక్కువ ఉన్నావు, నువ్వు అబ్బాయి అనుకున్నా, ఇది అనుకున్నా, ఇది అదే పరిస్థితి చెప్పి అప్పటికే భర్త పెళ్లి చేసుకుని వదిలేసాడు. ఇట్లా జరుగుతుంది, అది కనుక దేవుడు మంచిగా ఇస్తే నేను ఇంకా చేసుకోవాలని అనుకుంటా. అంటే అట్లాంటి వాటి గురించి నమ్మొద్దమ్మా, అట్లాంటి వాటి గురించి అస్సలు నమ్మకు. ఈ ఆత్మకు స్వర్గం కావాలంటే నమ్మకం, లేకపోతే వదిలేసేయాలి. శరీర సుఖాల కొరకు శరీర ఆయన పని మనిషి కాదు నీకు అని ఇట్లా ఖచ్చితంగా చెప్తే అట్లా చెప్తే చాలా బాగా చెప్పారని అది అయిపోయింది. సంవత్సరాల క్రితము జరిగినటువంటి ఈ సంఘటన ఈరోజు ఎందుకు బయటపెట్టారు? 17 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ సమస్యను మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఈరోజు బయటపెట్టడానికి గల కారణాలు ఏంటి అని అంటే, ఒకవేళ సమాధానం ఏదైనా ఈ సమయంలో దాని గురించి మనము కొంత వివరణ చేసుకుందాం. కొడకండ్ల ప్రాంతంలో మరి మీటింగ్స్ కొరకు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఒక వికలాంగురాలుగా ఉన్నటువంటి స్త్రీ, వివాహమైనటువంటి స్త్రీ తన భర్తతో దూరంగా ఉంటున్నటువంటి ఆ సందర్భంలో ఆ మీటింగ్స్ రావటం వలన నా భర్త మనస్సు మారి లేదా నాతో కలిసి ఉండటానికి మరి ఈ మీటింగ్స్కి వచ్చానని సహోదరుడు స్టీవెన్ గారితో చెప్పినప్పుడు, వారు కొన్ని విషయాలు మాట్లాడుకున్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అమ్మ ఇలాంటి వాటి కోసం యేసుని నమ్ముకోవాల్సిన పని లేదు అంటూ వారు సలహా ఇచ్చినట్టుగా కూడా ఈ వీడియోలో మాట్లాడారు. సో ఇంతవరకు చాలా బాగుంది. ఆ తర్వాత మరి మీసాల గురప్ప అలియాస్ క్రీస్తుదాస్ గారికి ఫోన్ చేసినప్పుడు, అమ్మా నేను ప్రార్థన చేయడానికి రెడీగా ఉన్నాను, నువ్వు విజయవాడ లాడ్జికుడా అని పిలిపించుకోవటం అనేది మరి వాళ్ళు మాట్లాడినటువంటి సంఘటన. సో ఈ విషయాన్ని నేను కొంచెం ఆలస్యంగా అయినప్పటికీ కూడా తీసుకోవడానికి గల కారణం, ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, సరే అసలు నిజమేనా ఇది, ఈ విషయం ఏమైనా జరుగుద్దా? కొంతమంది ఖండించినట్టుగా మాట్లాడుతున్నారు, కొంతమంది గద్దించినట్టుగా మాట్లాడుతున్నారు, కొంతమంది కోపడుతూ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరు మాట్లాడినా నష్టం వచ్చేసి క్రైస్తవ్యానికి జరుగుతూ ఉంది. ఈ నష్టం ఏం జరుగుతూ ఉందంటే, ఇలాంటి వాళ్ళు ఉంటారా, క్రైస్తవ్యంలో కూడా ఇలాంటివి చేస్తారా అనే విషయాలు ఎక్కువ అవుతున్నాయి. బట్ ఇవన్నీ కూడా కొంచెం క్లారిటీగా ఉండాలని, నిజమైతే సత్యమైతే 17 సంవత్సరాల కింద గద్దించకుండా ఖండించకుండా మీరు ఏం చేశారు? చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, బ్రదర్ ఏదైనా ఉంటే మాట్లాడండి అని. కాబట్టి నీలరాజు గారు కూడా మరి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్లయితే, ఒకవేళ ఇప్పుడు వీడియోస్ చేస్తున్నారా, ఇంతకుముందు కూడా చేశారా, 17 సంవత్సరాల క్రితం గద్దించారా, ఇప్పుడే గద్దించారా, మీరు 3 లక్షలు అడిగిన మాట అసలు యాక్చువల్గా నిజమేనా? వారు టీవీ ఛానళ్ళు చెబుతున్నారు, 3 లక్షలు అడిగాడు, తన మనుషులు పంపించాడు, ఇలా పైసలు ఇవ్వకపోతే ట్రోల్ చేస్తాడు, పైసలు ఇవ్వకపోతే నిందలేస్తాడు అనే విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు. మరి దీని మీద మీరు క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగనే మరి ఈ గురప్ప గారు కూడా ఏం చెబుతున్నారంటే, 3 లక్షలు అడిగాడు, మీటింగ్స్ దగ్గరకు వచ్చారు అని ఇప్పుడు చెబుతున్నారు. మరి ఆ రోజున ఎందుకు ఖండించలేకపోయారు మీరు? నీలరాజు అనే వ్యక్తిని ఇంతకు ముందు, దీనికంటే ముందే, అంటే మీరు వైరల్ కాకంటే ముందే పలానా వ్యక్తి నన్ను ఇలా 3 లక్షలు అడుగుతున్నాడు అంటూ మీరు తన మీద ఏదో ఒక కేసు అని పెట్టవచ్చు కదా.
లేదా సేవకుల మధ్యలోకి పిలిపించవచ్చు కదా, లేదా ఫెలోషిప్లోకి పిలిపించవచ్చు కదా. అర్థమవుతుందా? నీల్ రాజు ఏమైనా వేరే దేశంలో లేడు కదా, హైదరాబాద్లోనే ఉంటాడు. కాబట్టి నీల్ రాజు గారి పైన ఇప్పుడు మీరు నిందలు వేయటం, నీల్ రాజు గారు మీ పైన నిందలు వేయటం, మీరిద్దరు నిందలు వేసుకుంటా ఉంటే స్టూడియో వాళ్ళు ఆనందించడము, ప్రజలు ఆనందించడము, దీనిపైన ట్రోల్ చేయటము. అర్థమవుతుందా? సో మీరు ఇప్పుడు ఎందుకు ఇలాగ చేస్తున్నారన్నదే ప్రాముఖ్యమైంది. ఒకవేళ దెన్ ఇదే టైంలో ఒకవేళ నీల్ రాజు గారు కానీ, ఈ సహోదరుడు స్టీవెన్ పాస్టర్ గారు కానీ, ఇంకా ఈ క్రీస్తుదాస్ గారు కానీ, ఒకవేళ ఈ విషయంలో మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు నీల్ రాజు గారి పైన వీడియో కారగా ఉందని చెప్పేసి ఫేస్బుక్లోనూ డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి యూట్యూబ్లో పెట్టేసేస్తే అందరు పెరిగిపోతారు, డబ్బులు వస్తాయని చెప్పేసి అలా చెప్పేసి సరిపోయిందా? ఆ దమ్ము లేదా? ఇప్పుడు నీల్ రాజు అని ఆయన నాకు ఫోన్ చేశాడండి, చేశాడు. నా భార్య నేను మాట్లాడాం. ఏం చెప్పాడంటే నిన్ను లేపేస్తా, చేసేస్తా, ఇదంటే ఇదే భయపెట్టేస్తా. ఎందుకు ముఖ్యంగా పాస్టర్స్ని ఎందుకు ఆయన టార్గెట్గా పెట్టుకున్నారంటే డబ్బుల కోసమా? కేవలం డబ్బుల కోసం. కేవలం డబ్బుడాడు. నాకు తెలుసు, నేను అనిపించాను, నేను చూశాను. మీకు ఆ ఏడు మొత్తం నా దగ్గర ఉన్నాయి. అయితే నా భార్య ఏం చెప్పిందంటే, అయ్యా మేము పేదవాళ్ళం, అన్ని జనుల నుంచి దేవుని సేవకు వచ్చాం, ప్రభు చేసుకుంటాం. ఏదన్నా నా భర్త తప్పు చేసి ఉంటే మాట ద్వారా కానీ శుభ ద్వారా కానీ, మనుషులు అనే వాళ్ళు తప్పులు చేస్తారు, ఏదన్నా ఉంటే మా ఇంటికి రా, ఇక్కడ ఉన్న పాస్టర్ని కూర్చొని, మన పాస్టర్ అసోసియేషన్ ఉంది, కూర్చొని మాట్లాడి నా భర్త తప్పు ఉంటే అప్పటికే నీకు ఒక పూలదండ వేసి నీ కాళ్ళు కడిగి ఒక 50,000 రూపాయలు నీకు ఇస్తాం. నా భార్యని ఇద్దరం చెప్పాం రమ్మని. ఇది చెప్పి 3 సంవత్సరాలు అయింది, ఇంతవరకు అడ్రస్ లేడు. మేము ఆహ్వానించాం, ఫోను చేయలేదు, మా దగ్గర అలా. మళ్ళీ ఇంకో గిడి పెట్టాడు, నన్ను బెదిరిస్తున్నాడు, డబ్బులు ఇవ్వడానికి. డబ్బులు ఇస్తే ఆగిపోతాడంట, డబ్బులు అయితే చెప్తే. చూసారు కదా, నన్ను డబ్బులు అడిగాడు. పాస్టర్స్ను చాలామందిని టార్గెట్ చేస్తారు. ఆ టార్గెట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే డబ్బు అని అన్నారు. ఇప్పటి వరకు ఒకవేళ దాన్ని టైంలో ఈ వీడియో చూసినప్పుడు ప్రేమటువంటి స్నేహితులారా, మరి నీల్ రాజు గారు ఎవరినైనా టార్గెట్ చేసి డబ్బు అడిగాడా? ఫస్ట్ అడిగినటువంటి పాస్టర్స్ ఎవరైనా ఉంటే దయచేసి నా నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ మిమ్మల్ని ఖచ్చితంగా నాకు డబ్బులు ఇవ్వకపోతే మీ పైన వీడియో చేస్తాను, ఖచ్చితంగా మిమ్మల్ని అలా చేస్తాను, ఇలా చేస్తాను అని నీల్ రాజు గారు ఖచ్చితంగా కనుక మిమ్మల్ని టార్గెట్ చేసినట్టయితే ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, మరి ఖచ్చితంగా మీరు నాకు కాల్ చేసి ఆ విషయాన్ని, మీ దగ్గర సాక్ష్యం ఉంటేనే, మీరు ప్రూఫ్ చేయగలిగినటువంటి సత్తా ఉంటే మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఆ నిందలు వేయటం అనేది చాలా ఈజీ, నిందలు వేయటం అనేది చాలా ఈజీ. అలాగనే ఈ మీసాల గురప్ప గారికి కూడా నేను ప్రేమపూర్వకమైనటువంటి జ్ఞాపకం చేస్తున్నాను. మీ దగ్గర కనుక 3 లక్షలు అడిగినట్లుగా ప్రూఫ్ ఉంటే, 3 లక్షలు అడిగినట్లుగా మరి ఆ మనుషుల్ని పంపించినటువంటి మనుషులు కనుక మీ దగ్గర వచ్చి అదే విషయాన్ని మాట్లాడినట్లయితే, సార్ మీరు ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు, దాని మీద మాట్లాడటానికి రెడీ. ఓకేనా? 3 లక్షలు కనుక మిమ్మల్ని అడిగిన మాట నిజమే అయితే, సో దాన్ని నిరూపించడానికి కనుక మీరు ఒకవేళ రెడీగా ఉంటే, మరి దాని మీద ఒకసారి మాట్లాడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. ఈ సమయంలో నేను మీకు కొన్ని వాక్య పరిచర్య చేయాలని ఆశపడుతున్నాను ముందుగా. ఎందుకంటే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉంటే ఇది చాలా వరకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి మరి ఎవరైనా బాధితులుంటే, నీల్ రాజు గారు అలా చేశారు, ఇలా చేశారు, చాలామంది చేశారు, అలా చేశారని చెప్పేసి ఎవరైనా బాధితులు ఉంటే, మేము సత్యంగా బ్రతుకుతున్నాం బ్రదర్, సత్యమైన సేవ చేస్తున్నాము, మేము ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పరిశుద్ధులుగా బ్రతుకుతున్నాం, మేము ఇలా జరిగిస్తూ ఉన్నటువంటి పరిచర్యలో మా మధ్యలోనికి నీల్ రాజు వచ్చి ఇలా మమ్మల్ని టార్గెట్ చేశారు అని ఎవరైనా అతను బాధిత పడినటువంటి వారు, లేకుంటే అతని వల్ల నష్టపోయినటువంటి వారు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా బయటికి రండి దయచేసి. ఆ చాటుగుండి ఎలాంటి మాటలు మాట్లాడితే బాగోదు. ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఇలాంటి నిందలు వేయకూడదు. కాబట్టి ఈ సమయంలో అసలు బైబిల్ ఏం చెప్పింది? మరి మీరందరూ అలా మాట్లాడుకుంటున్నారు, అలా ఏదో మీకు నచ్చినటువంటి విషయాలు తీసుకొస్తున్నారు బయటికి, కానీ అసలు బైబిల్ ఏం చెబుతుందో కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ సమయంలో నేను నీల్ రాజు గారికి, పాస్టర్ గారు స్టీవెన్ గారికి, అలాగనే మరి క్రీస్తుదాస్ గారికి కూడా శుభాలు తెలియజేస్తూ ఈ వీడియోని మరి మీ కొరకు మీకు కొంచెం ఆలోచన కలుగు చేయడానికి మాత్రమే
ఈ విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మీరు నాకు కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటే, నాతో మాట్లాడాలి, నాతో సంప్రదించాలి అనుకుంటే, నేను ఉదయకాల వేళ 7 గంటల నుంచి మరి 9:30 వరకు నేను ఆఫీస్లోనే ఉంటాను, ఎర్లీ మార్నింగ్. సో మీరు ఆ టైంలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంబర్కు మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదా నేను ఖచ్చితంగా పలానా వ్యక్తి నన్ను నష్టపరిచాడు అన్నవారు, అలాగే మరి ఇంకా ఎటువంటి విషయాలు క్రైస్తవ్యం గురించి మనం మాట్లాడుకోవడానికి ముందుకు వెళదాం. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండను గాక. ఈ సమయంలో చూద్దాం ఒకసారి. నిర్గమకాండము, బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 23వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. మీ కొరకు స్క్రోల్ చేసి ఇక్కడ ఈ వీడియో ఈ క్లిప్ కూడా మీకు వేస్తాను, మీరు కూడా చదువుకోవడానికి బాగుంటుంది. ఓకేనా? రైట్. గమనించండి. పలానవాడు చెడ్డవాడు, పలానవాడు మంచివాడు, పలానవాడు బుద్ధిమంతుడు, మరొకడు జ్ఞానవంతుడు, అతడు చాలా పరిశుద్ధుడండి, ఇతడు అసలు పరిశుద్ధుడు కాదండి, అతడు అలాంటి వాడండి, ఇతడు ఇలాంటి వాడండి, మా పాస్టర్ గారు చాలా మంచివారండి, ఆ పాస్టర్ గారు చాలా మంచివాడు కాదండి, మా సంఘం చాలా మంచిదండి, వెరీ గుడ్, కానీ ఆపోజిట్ సంఘం చాలా బ్యాడ్గా ఉంటుందండి, ఆ సంఘంలో ప్రార్థనలు ఉండవు సార్. సో ఇలాగ నువ్వు చెప్పుకునేవారు కూడా క్రైస్తవ్యంలో లేకపోలేదు ప్రేమటి వాళ్ళారా. సో మీ అందరికి ప్రేమపూర్వకంగా నేను ఒక విషయాలు నేను నేర్పించబోతున్నాను. ఈ సమయంలో ఎవరిని ఉద్దేశించి మాత్రము కాదు, మీరందరూ కూడా సహోదరులు కాబట్టి ఒకే రక్తంలో కడగబడినటువంటి క్రీస్తును మీరందరూ ఆరాధన చేస్తున్నారు, ఒకే బైబిల్ని పట్టుకొని ముందుకు వెళ్తున్నారు. ఒకే సంఘమనగా దేవుని యొక్క సంఘం సార్వత్రిక సంఘంగా మార్చబడుద్ది. ఇప్పుడు మీరు పెట్టుకున్న పేర్లన్నీ కూడా మాయమైపోతాయి. మీరు ప్రకటించబడినటువంటి సత్య సువార్త అంతా కూడా ఒకటే అయిపోద్ది, ఎందుకంటే దేవుడు ఒక్కడై ఉన్నాడు కాబట్టి. ఆమేన్, ప్రైజ్ గాడ్. సరే చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 23వ అధ్యాయము 1వ వచనం ఏం తెలియజేస్తాం చూడండి, గమనించండి. లేని వార్తను పుట్టింపకూడదు. సో చాలా జాగ్రత్తగా వినాలి. ఇదేంటో తెలుసా? బైబిల్ యొక్క చట్టం, బైబిల్ యొక్క ఫీనల్ కోడ్. ఇట్స్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. ద వర్డ్ ఆఫ్ గాడ్ చెబుతున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రోజున నేను ఏదో ఒకటి మాట్లాడేశాను, ప్రపంచం మీద ఏదో ఒకటి విడిచిపెట్టేశాను, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను చాలా తెలివిగంతుణ్ణి అని నువ్వు అనుకొని, బట్ నువ్వు బ్రతుకుతున్నట్టయితే బీ కేర్ఫుల్, జాగ్రత్త అని సావుకుడుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి ఆ విషయం అంటే, లేని వార్త పుట్టింపకూడదు. ఇదేంటో తెలుసా? మనకు చట్టం ఎలా ఉందో, దేశంలో చట్టం ఎలా ఉందో, బైబిలు చట్టం కూడా ఉంది. క్రైస్తవ ప్రపంచానికి ఏ దేశస్థుడైనా ఏ ప్రాంతంలో జీవిస్తున్నా, నువ్వు ఏ మతంలో నుండి ఈ మతంలోనికి వచ్చినా, ఏ కులంలో నుండి ఈ మతంలోనికి వచ్చినా, ఈ రిలీజియన్లోకి వచ్చినా, క్రీస్తును వెంబడిస్తున్నా ప్రతి ఒక్కరికి, క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట మీ కొరకే. ఆమేన్. లేని వార్త పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యములు పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. లేని వార్త పుట్టించకూడదు, తప్పుడు సాక్ష్యం పలకొద్దు. చూసారా, మన భారతదేశంలో కోర్ట్, హైకోర్ట్, సుప్రీంకోర్ట్స్, మెజిస్ట్రేట్స్ ఉంటాయి. హై విట్నెస్ చూసి చెప్తున్నావా అని అడుగుతారు. ఎందుకంటారు తెలుసా? చూడకుండా విన్నటువంటి మాటలో దోషం ఉండొచ్చు, విన్నటువంటి మాటలో నిజం లేకపోవచ్చు, విన్నటువంటి మాట ఆ వ్యక్తి పర్ఫెక్ట్ అయిన వ్యక్తి కాకపోవచ్చు, నీకు చెప్పిన వ్యక్తి కావాలని చెప్పి ఉండొచ్చు. ఏంటి బ్రదర్ ఏమైంది అని అంటే, సార్ నేను వినలేదు సార్, నేను చూడలేదు సార్, నాకు ఒక వ్యక్తి చెప్తే నేను విన్నాను. ఎస్, అలా చెప్పినటువంటి మాటను పర్ఫెక్ట్ అని నేను ఎలా అనుకుంటున్నావు? అలా చెప్పినటువంటి మాటను మీరు ఎలా నమ్ముచున్నారు అని బైబిల్ ప్రశ్నిస్తూ ఉంది. ఏమంటుందో తెలుసా? లేని వార్త. ఎవరైతే లేనివి పుట్టిస్తారో, లేనివి క్రియేట్ చేస్తారో, ఎవరైతే నిలబడతారో వారు దేవునికి శత్రువులు అవుతారు. మరి ఎవరికి ఫ్రెండ్ అవుతారు? దుష్టునికి ఫ్రెండ్స్ అవుతారు, దుష్టునికి స్నేహితులు అవుతారు, దేవునికి శత్రువులు అవుతారు. జాగ్రత్తగా ఆలోచించేయాలి. ఇది మన అందరికీ సంబంధించినటువంటి విషయం. ఇది క్రైస్తవ సమాజానికి అవసరమైనటువంటి విషయం. 2వ వచనంలో అంటాడు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. అర్థమవుతుందా?
దుష్కార్యము చేయటానికి సమూహమును వెంబడించవద్దు. అతని దగ్గర డబ్బు ఉంది, అతను పలుకుబడి కలిగిన వాడు, అతని దగ్గర సమాజం ఉంది, అతని దగ్గర ప్రజలున్నారు, అతనికి సంఘాలున్నాయి, అతను పేరు కలిగిన వ్యక్తి. బట్ మనం ఆయన వెంబడించకపోతే మంచిది కాదని అతను వెంబడిస్తున్నారా? ఇక్కడ అంటున్నాడు ఈ మాట, దుష్కార్యము చేసేవారు ఎవరైనా, ఎంత ఘనుడైనా, ఎంత బలవంతుడైనా, అండి ఎలాంటి వాడైనా దేవుని దృష్టిలో నీతి న్యాయములు జరిగించుటకు సిద్ధపడినటువంటి పరిశుద్ధుడు మనకున్నాడు. ఏమైనా హల్లెలూయా. వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమాయము లేకుంటే సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. ఇది మనకు బైబుల్ ఫినల్ కోడ్. అర్థమవుతుందా? బైబుల్లో మనకిచ్చినటువంటి అథారిటీ. ఎవరు కూడా అతిక్రమించకూడదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము నుండి వచ్చే జీతం మరణం. మరణానికి బానిసలు అవుతారు, మరణంలో పడిపోతారు మీకు తెలియకుండానే. విస్తారమైనటువంటి మాటల్లో దోషముండక మానదు. ఒక వ్యక్తిని టార్గెట్ చేయటం వల్ల, ఒక వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం వల్ల మీరు వెళ్తే ఇక ప్రపంచంలో అది ఎక్కడికో తీసుకువెళ్తుంది. కాబట్టి లోపట ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలని వాక్యం తెలియజేస్తాం. ఎస్ మై ఫ్రెండ్స్, ఈ ఉదయకాల వేళ ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేమటువంటి స్నేహితులారా, మీ జీవితాల్లో మీరు ఎలా ఉన్నారు జ్ఞాపకం చేస్తున్నాడు. వ్యాజ్యమాడువాడు భేదవాడైనను, అవునండి, వ్యాజ్యమాడేవాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. అంటే పక్షపాతంగా ఉండకూడదు. బైబిల్ తెలియజేస్తూ ఉంది. మనకు ఒక బైబిల్ చట్టం ఉంది. చట్టానికి చుట్టం ఎవరు కాదు. బైబిల్ చట్టానికి చుట్టాలు ఎవరు కాదండి. మొట్టమొదటి మానవుడినే దేవుడు పక్కన పెట్టాడు. దేవదూతల్నే జీవము కలిగిన దేవుడు పక్కన పెట్టాడు. దేవదూతలు పాపం చేయగా విడిచిపెట్టేశాడు. మొదటి మానవుడైనటువంటి ఆదాము తప్పు చేయగా ప్రక్కన పెట్టాడు. నువ్వెంత నేనెంత. సో తీర్పు తీరుస్తున్నామా? నేను అక్కడికే వస్తున్నాను. పలానా వ్యక్తి అలాంటి వాడండి అంటూ మనము వేలెత్తి చూపిస్తున్నామా? చూపించే రైట్స్ కూడా మనకు లేవు. మన దగ్గర ఉంది ఒకటే, క్షమించటం, ఎక్స్క్యూజ్ చేయటం. ఎస్ పో, క్షమించాను పో అని చేయటానికి మనం సిద్ధంగా ఉన్నాము. కానీ తీర్పు తీర్చడానికి మాత్రం మనకు ఆ రైట్స్ మనకు దేవుడు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. గద్దించడానికి అవకాశం ఉంది, బోధించడానికి అవకాశం ఉంది, 1-2 సార్లు చెప్పడానికి అవకాశం ఉంది. మతభేదములు కలిగించు మనుషులకు 1, 2, 3 సార్లు చెప్పిన తర్వాత వాడు వినకపోతే విడిచిపెట్టేయాలి. సెట్ యు సారీ బట్ నెక్స్ట్ బాద్ మే బాత్ కర్నే కా. స్తోత్రం కలుగును గాక. అందుకే బైబిల్ గ్రంథం ఒక మాటను తెలియజేస్తూ ఉంది. అక్కడికి నేను వస్తున్నాను, అక్కడికి వస్తున్నాను. మనం ఆ మాటను చూసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనా సరే, ఏమండి, నీకు ఉద్యోగం ఉన్నా, డబ్బున్నా, 100 సంఘాలున్నా, 1000 సంఘాలున్నా, అండి 6,50,000 మందిని నడిపించాడు మోషే. బండను కొట్టొద్దంటే కొట్టేశాడు. పక్కనుండు, స్తోత్రం కలుగును గాక. ఎవడవైనా సరే, దేనికి స్తోత్రం కలుగును గాక. నీవెవడవైనా సరే నిరుడుతుడవై ఉన్నావు, దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలా అనగా తీర్పు తీర్చును నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కదా. అర్థమవుతుందా ఫ్రెండ్స్, స్నేహితులారా, దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తీర్పు తీర్చడానికి మనకు రైట్స్ లేవు. జడ్జిమెంట్ చేయడానికి నో రైట్స్ ఇన్ బైబిల్. మనము చెప్పటానికి, గద్దించడానికి మాత్రమే ఉంచాం. లేని వార్తలు పుట్టించకూడదు. లేని వార్తలతో ఒకవేళ సాక్ష్యం చెప్తే దానికి లెక్క చెప్పాల్సిన బాధ్యత క్రీస్తుదాస్ గారికి ఉంది.
అంతేకాకుండా క్రీస్తు దాసు గారి పైన ఒకవేళ ఆయన పర్ఫెక్ట్ ఆల్ రైట్ అయితే, ఒకవేళ ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారందరూ కూడా ఒక దినాన దేవునికి లెక్క చెప్పాలి. ఒకవేళ తన జీవితంలో మోసం చేస్తూ మోసకరమైన బ్రతుకుచ్చు, ఇవన్నీ కూడా నిజాలే అయితే ఒక దినాన దేవుని ఎదుట నిలబడినప్పుడు సిగ్గుతో తలదించుకునే పని వస్తుంది. కాబట్టి ఈ సమయంలో నీలరాజు గారు కూడా ఆలోచన చేయాలి, సహోదరులు కూడా ఆలోచించేయండి. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలామంది కాల్ చేస్తూ అన్నా ఇలా జరుగుతుంది, ఇలా నిజమేనా, ఇలా జరుగుతూ ఉంది, వాట్ హ్యాపెనింగ్. సో ఈ విషయం పైన మీరు మాట్లాడితే బాగుంటుంది అని అంటే ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. నో మోర్ ఆర్గ్యుమెంట్స్, బట్ కంటిన్యూ టు మనం గాస్పల్ సువార్తను ప్రకటించి దేవుని యొక్క ప్రజలను దేవుని యొద్దకు చేర్చడం అనేది మనం లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. నశించున్న దానిని వెదకు రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. రక్షకుడైన జీవము కలిగిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మనకు ఎన్నో ఉన్నాయండి మాట్లాడటానికి, ఇదే టాపిక్ కాకుండా ఎన్నో మాట్లాడుకుంటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మరి ఇంకా ఏమైనా ఒకవేళ మీ జీవితంలో రాంగ్ వేలో వెళ్తూ ఉంటే, నేను క్రీస్తు దాసు గారికి చెబుతున్నాను, సార్ రాంగ్ వేలో మీరు వెళ్తూ ఉంటే బట్ ఈ సమయంలో మీ జీవితాన్ని మీరు సరిచేసుకోవాలని, ఇంకా ఏమైనా లోపాలు మీ లోపల కనిపిస్తే మాకు తెలీదు, మేమైతే పై రూపాన్ని చూస్తాం, జీవము కలిగిన దేవుడైతే లోపల చూస్తాడు. కాబట్టి మీలో ఇంకా ఏమైనా లోపాలు ఉంటే బట్ మీరు సరిచేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో సహోదరులు నీలాజ్ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. బ్రదర్, మీరు కూడా కొంచెం తెలియక కాకుండా మీరు పూర్తిగా తెలుసుకొని విషయాలు ఏమైనా ఉంటే లెట్స్ గో టు పాస్టర్. మీరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ముందుగా చెప్పండి, గద్దించండి, ఇంకా వన్ మోర్. బట్ ఆ తర్వాత ఏదైనా ఉంటే క్రైస్తవ సమాజానికి అప్పుడు మీరు ప్రకటించాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎప్పుడూ జరిగిన సంగతులు ఇప్పుడు కాకుండా, ఇప్పుడేం జరిగిందో ఇప్పుడే, ఇప్పుడు ఈ రోజున జరిగిన విషయం ఈరోజు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇంకా 20 సంవత్సరాలకో 30 సంవత్సరాలకు అనుకుంటే బాగుంది. కాబట్టి నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మీకు స్టీవెన్ పాస్టర్ గారికి అందరికీ కూడా ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఇంకెప్పటికీ కూడా మనం ఇలాంటి విషయాల్లోనికి ముందుకు రాకుండా క్రైస్తవ సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాలు చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు కలుగును గాక. ఆమేన్.